సార్ ఒక చిన్న మాట సార్. హ్మ్. ఇది ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా బొత్స సత్యనారాయణ గారు ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే క్యూఆర్ కోడ్ చెప్పిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక ఎమ్మెల్యేకి ఎంతైతే మేము భద్రత ఇస్తామో అంత భద్రత అయితే మేము ఇస్తున్నాము అని అనిత గారు చెప్పారు. దానికి కౌంటర్‌గా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే ఆయన ఒక ఎమ్మెల్యే అంటే ఇది పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి. ఆయన ఒక మాజీ సీఎం. ఆయనకు మినిమమ్ భద్రత ఇవ్వాలని బొత్స సత్యనారాయణ గారు అనడం జరిగింది. హ్మ్. సో, దీని పట్ల మీరేమంటారు సార్? ఇప్పుడు మాజీ సీఎం కానీ వీళ్ళింకా జగన్మోహన్ రెడ్డే సీఎం అనే ఫీలింగ్‌లో ఉన్నారు వైసీపీ వాళ్ళు. అలా ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్ని నిమిషాలు కేటాయించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రంట్ రోనే కేటాయించాలి. ఇది ఎలా న్యాయం అండి? కాన్వాయ్ ఇవ్వాలి అంటే కాదు కదా. పోనీ ఇతను బొత్స గారు ప్రశ్నిస్తున్నారు కదా, అంటే ఈయన ఒక సీనియర్ నాయకుడు, కాంగ్రెస్లో కూడా బాగా సిద్ధహస్తుడు, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ప్రశ్నించాడు, బాగుంది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సొంత చెల్లెలు షర్మిలాకి 4+4 ఉన్న సెక్యూరిటీని 2+2గా మార్చి తర్వాత 1+1 చేసేసారు కదా, మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చేసారు ఒక్క నెల రోజుల్లోనే. ఎందుకు? ఆవిడ ఎప్పుడైతే పీసీసీ చీఫ్ అయ్యారో, ఎప్పుడైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారో తీసేశారు. మరి అప్పుడు ఈ గొంతుకేమైంది? మరి అప్పుడు కూడా అలా చేయడం కరెక్ట్ కాదు, అంటే రాజకీయాలే ఇది అన్నట్టు అప్పుడు కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు అని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పైగా ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కదా. సరే, ప్రతిపక్ష నేత హోదా లేదు అయినా ప్రజల కోసం పాటుపడుతున్నారు, ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు వెళ్ళి లాస్ట్ రోలో కూర్చున్నా, లేదా రిక్వెస్ట్ చేసుకుని ఫ్రంట్ రోలో ఎక్కడ కూర్చున్నా, వెళ్ళి మైక్ ఇవ్వకపోయినా బయటకు వచ్చి ఆ మీడియం పోర్ట్ దగ్గరకు వచ్చి నాకు ఇవ్వట్లేదు మీకోసం చేద్దామంటే నేను ఎన్నిసార్లు చేయత్రా స్పీకర్ చూడట్లేదు కదా. అప్పుడు ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది కదా. అరే ఈయన మన కోసం అసెంబ్లీకి వెళ్తున్నాడే, ఈయనకి ఇవ్వట్లేదే అని అనుకునేలా చెయ్యాలి. నేను ఇస్తేగానే వెళ్ళను అంటే ఇక వెళ్ళే ఉద్దేశం లేదని వెళ్ళట్లేదు. ఓకే. అసలు బయటికి ఎప్పుడు వస్తున్నారు సార్ ఆయన? లేదు, రావట్లేదు అసలు ఇప్పటికి. ఇప్పుడు 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం జరిగింది, అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆ తరువాత దసరాకి ప్రజల్లోకి వస్తారన్నాడు ఆయన. వచ్చారా? లేదు. డిసెంబర్ నుంచి ప్రజల్లోకి వస్తానన్నారు. వచ్చారా? లేదు. క్రిస్మస్ హాలిడేస్ అయ్యాక వస్తానన్నారు. రాలేదు. సంక్రాంతి అయిపోయాక వస్తానన్నారు. రాలేదు. ఫిబ్రవరి 1 నుంచి మరలా పాదయాత్ర స్టార్ట్ చేస్తారన్నారు. ఏది 2025 ఫిబ్రవరి 1. ఇది ఐదోసారి కూడా రాలేదు. ఇంకెప్పుడు వెళ్తాడండి ప్రజల్లోకి? అంటే ఎలక్షన్స్ ఉన్నాయని ముందు ఉండగా అప్పుడు వెళ్తారా? ఈలోగు పాత కేసులు, పెండింగ్ కేసులు అన్నీ క్లియర్ చేసుకుంటూ మెల్లమెల్లగా సర్దుబాటు చేసుకుంటూ వస్తారా? సో అటువంటి నాయకుడికి వీళ్ళు ఇలాంటి సీనియర్ నాయకులు వీళ్ళు చెప్పాలి, అయ్యా మీరు ప్రజల్లోకి రండి. మీరు కింద ఇప్పుడు కేకే గారి సర్వేలో అప్పుడు చెప్పినప్పుడు ఏమన్నాడండి ఆయన, 161 ఈజీగా కూటమికి వస్తా అంటే ఎవరు నమ్మకపోయినప్పుడు ఆయన అదే చెప్పాడు. లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ తగ్గడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా కింద స్థాయి మండలాధ్యక్షులు, గ్రామ సర్పంచులతో కూడా ఆయనకి ర్యాపో తగ్గింది. ఎమ్మెల్యేలు, మంత్రులే ఆయన కలవాలంటే అపాయింట్మెంట్ దొరకనప్పుడు మండల స్థాయి అధ్యక్షులకు ఎలా దొరుకుతుంది? సో ఖచ్చితంగా ఇది ఓటమికి దారితీస్తుందని ఆయన అప్పుడే చెప్పాడు ఆయన. అవును, కానీ వినలేదు ఎవరు. ఇప్పుడు జరుగుతుందా? అంతెందుకు మొన్న వెన్నుపోటు తినమన్నాడండి. ఎవరు వెన్నుపోటు పొడిచారండి? చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచి ఆయన సీఎం అయ్యాడా? చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని చెప్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే ఆయన ఆయన ఎలా సీఎం అయ్యాడు? 4వ తేదీన బంపర్ మెజార్టీతో ఎలా గెలిపించారు? 91.82%, అంటే 92% ఓటింగ్ వచ్చిందే కూటమికి. మరి అది వెన్నుపోటు ప్రజలు పొడిచారా? లేదా అంటే ప్రజలు ఈయనకి పొడిచారని అర్థమా? అదే కదా అర్థం. అంటే ఎప్పుడైతే నాయకులను వదిలేసి రాజకీయం ప్రజల వైపు వెళ్తుందో, ప్రజల్ని బ్లేమ్ చేస్తే ప్రజలు హర్షించారు తెలుసా? అవును, అసలు మారాల్సింది ప్రజలే. ఎంతటికి డ్రామాకి అన్నిటికీ మూల కారణం ప్రజలే. కానీ ఆ ప్రజలు తప్పు పడితే ఇంకా నాయకుడికి ఎదుగుదల అనేది ఉండదు. పోనీ ఈయన ప్రకటించాడు, ఈయన ఏమైనా ముందు నిలబడ్డా ఒక్క ఊర్లో అయినా? ఈయన వెళ్ళి ఎక్కడో బెంగళూరులో ఎక్కడ ఉన్నారట, బెంగళూరులో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఏది మరి వెన్నుపోటు దినం ప్రకటించినప్పుడు ఈయనే ముందు నిలబడాలి కదా. ఏదో ఒక ఊర్లో ఒక సమావేశంలో, ఒక సమ్మెలో నిలబడాలా? ఎక్కడా లేరు. మరి నాయకులు, కార్యకర్తలు ఎందుకు హాజరవుతారు? ఎక్కడో గుంటూరు, విజయవాడ, అక్కడ అరకొరల దాంట్లో జరిగింది. అది కూడా ఫోటోల కోసం.